వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. సదాశివపేట మండలంలోని తంగేడుపల్లి గ్రామ శివారులో కొలువైన శ్రీ కోటి బిల్వలింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర ఆశ్రమం నందు శ్రీ శివయోగి శివాచార్య స్వామి ఆధ్వర్యంలో 28 వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలు శనివారం నాడు చివరి రోజు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం శివయోగి శివాచార్య మహాస్వామికి తులాభారం కార్యక్రమం నిర్వహించిన భక్తులు అనంతరం భక్తులకు దర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు మఠాల పీఠాధిపతులు భక్తులు భారీగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. पुष्पवान् प्रधानान् पशुवान् भवति चन्द्रमायावान् पुष्पवान् प्रधानान् पशुवान् एवं वेद रूपाभायतनं वेद आयतनवान् भवति सेवन्ते बिल्वप्रवालसु समेतनमालिकावे स्वां पूजयामि जगदीश्वरे प्रसीद తంగేడుపల్లి గ్రామ భక్తులు ఈ రోజు అన్నప్రసాదము మరియు తులాభార సేవ చేస్తున్నారు. ఈ తులాభార సేవలో మెలిగిరిపేట నుంచి వచ్చేసిన శ్రీనివాసరెడ్డి లక్ష్మీ సర్వకుమార్ అక్షరాలు కూడా పాల్గొంటున్నారు. కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విశేషణ 7 రోజుల సరి ఈ రోజు ఒక రోజు వచ్చి అర్థం చేస్తున్నాను. 7 సరి కూడా నిత్యం చండీ హోమము మరియు లలిత శాస్త్రం పారాయణము భజన విశేషంగా దేవి భాగవత పురాణాన్ని సాయంత్రం రోజు కూడా పఠించడం ఇక్కడ డాక్టర్ మాంతయ్య స్వామి వారి యొక్క వాగ్దాన అందరినీ కూడా అందజేస్తున్నారు. కళ్యాణం కూడా వారే చేసిన వారి సమూహం లోపల మన మీరై తాత బక్కయ్య తాత నలుగురు దేవులందరూ సమూహంలో పార్వతి పరమేశ్వర కళ్యాణం జరిగింది. పేరు పేరున స్వాములందరికీ కూడా శుభాశిస్సులు అందజేసి पुष्पवान् प्रधानान् पशुवान् भवति चन्द्रमायावान् पुष्पवान् प्रधानान् पशुवान् एवं वेद रूपाभायतनं वेद आयतनवान् भवति सेवन्ते बिल्वप्रवालसु समेतनमालिकावे स्वां पूजयामि जगदीश्वरे प्रसीद మంగళసూత్రం కుటుంబ రక్షణ నిరంజన ప్రభువులు కెంపిన స్వామిగా పేరు పడిస్తున్నటువంటి పూజ్య చెన్న బసవప్ప స్వామి వారిని ఆశీర్వాద సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నా. ఎవరు మాట్లాడకూడదండి, అప్పగారు మాట్లాడుతున్నప్పుడు. समस्त लोकवंद्याय सर्वाभीष्ट प्रदायिनि नादबिंदु कलातीतं तस्मै श्री गुरवे नमः. స్వామికి అమ్మవారికి సంతోషంగా సమర్పించాలి. మరి అయ్యగారు భరతనాట్యం కూచిపూడి నేర్చుకోలేదు. వాళ్ళకి వచ్చినటువంటి నృత్యం చేస్తారు. నృత్యం చేసిన తర్వాత చప్పటి కొట్టకండి, ముందే చప్పటి కొట్టకండి. తలాంగు తలకి రథ